హలో ఫ్రెండ్స్, నమస్తే. దిస్ ఇస్ మీ వినోద్ కుమార్ ఆలా అండ్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ వినోద్. ఫ్రెండ్స్, ఇవాల్టి మన వీడియోలో మరొక పురాతన దేవాలయంతో నేను మీ ముందుకు వచ్చేసాను. ఆలయం మరేదో కాదు, సాక్షాత్తు ఆ విజయవాడ కనకదుర్గమ్మ తల్లి పుట్టినిల్లుగా చెప్పుకునే శ్రీ శ్రీ దనకొండ దుర్గా భవానీ ఆలయం ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. ఫ్రెండ్స్, మనలో చాలామందికి విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం సుపరిచితమే. కానీ ఈ ఆలయానికన్నా ముందే కనకదుర్గ అమ్మవారు శ్రీ శ్రీ దనకొండ దుర్గా భవానీ ఆలయంలో స్వయంభువుగా వెలిశారని మీలో ఎంతమందికి తెలుసు? కనకదుర్గ అమ్మవారు మొదట ఈ దనకొండ పైన స్వయంభువుగా వెలిస్తే మరి ఇంద్రకీలాద్రి పైన ఉన్న అమ్మవారి ఆలయం ఎవరిది? ఒకవేళ అమ్మవారి ఆలయం ఈ ఇంద్రకీలాద్రి అయితే ఈ దనకొండ దుర్గా భవానీ ఆలయాన్ని ఇక్కడి భక్తులు అమ్మవారి పుట్టినిల్లుగా ఎందుకు పిలుచుకుంటున్నారు? ఇంతకీ ఈ దనకొండ దుర్గా భవానీ ఆలయం ఎక్కడ ఉంది? అసలు ఈ ఆలయం యొక్క స్థల పురాణం ఏంటి? అలాగే ఈ ఆలయాన్ని మనం ఎలా చేరుకోవాలి అనే విషయాల్ని ఈ వీడియోలో మనం డీటెయిల్గా తెలుసుకుందాం. సో ఆ విషయాలన్నీ తెలుసుకోవాలంటే ముందుగా మనం దనకొండ దుర్గా భవానీ ఆలయానికి చేరుకోవాలి కదా. సో మరి మనం ఏమాత్రం లేట్ చేయకుండా విజయవాడ మొగల్రాజపురంలోని శ్రీ శ్రీ దనకొండ దుర్గా భవానీ ఆలయానికి వెళ్ళిపోదాం పదండి. ఫ్రెండ్స్, ప్రజెంట్ నేను దనకొండ దుర్గా భవానీ ఆలయం మెట్ల మార్గంలోని మొదటి మెట్టు దగ్గర ఉన్నాను. ఆ పైన కనిపిస్తున్న ఆలయమే శ్రీ దనకొండ దుర్గా భవానీ ఆలయం. ఫ్రెండ్స్, ఈ మెట్ల మార్గంలో మనం ఆలయానికి చేరుకోవడానికి సుమారు మనం 100 మెట్లు పైకి ఎక్కవలసి ఉంటుంది. ఆ తరువాత నుంచి ఆలయానికి దారి మలుపులు తిరుగుతూ చాలా చక్కగా మనకు కనిపిస్తుంది. అది మీకు ముందు చూపిస్తాను. ఫ్రెండ్స్, ఒకవేళ మీరు గనక ఈ ఆలయానికి మొదటిసారి వస్తున్నట్లయితే హైదరాబాద్, తిరుపతి, వైజాగ్, రాజమండ్రి నుంచి ముందుగా మీరు విజయవాడకి చేరుకోండి. విజయవాడ బస్ స్టాండ్ ఆర్ రైల్వే స్టేషన్ నుండి ఈ దుర్గా భవానీ ఆలయం కేవలం 5 కిలోమీటర్ల డిస్టెన్స్ లోనే ఉంటుంది. సో మనం ఆలయానికి షేర్డ్ ఆటోలు లేదా సిటీ బస్సుల ద్వారా చేరుకోవచ్చు. అలాగే పర్టికులర్ గా మీరు ఇక్కడికి బస్సులో వస్తున్నట్లయితే విజయవాడ సిటీ బస్ స్టాండ్ లో 5వ నంబర్ బస్ ఎక్కి మొగల్రాజపురంలోని జమ్మిచెట్టు సెంటర్ లో దిగి అక్కడి నుంచి మీరు గూగుల్ మ్యాప్స్ ద్వారా ఈ ఆలయాన్ని చేరుకోవచ్చు. లేదు, షేర్డ్ ఆటోలో కనుక మీరు ఇక్కడికి వస్తున్నట్లయితే ఆటో అతన్ని ఈ మెట్ల మార్గం దగ్గర మిమ్మల్ని డ్రాప్ చేయమని చెప్పండి, అతను డ్రాప్ చేస్తాడు. ఫ్రెండ్స్, మనం మాట్లాడుకుంటూనే ఈ కొండకి సగభాగం వరకు మనం పైకెక్కేశాము. అలాగే వెళ్లేదారిలోనే ఇక్కడ అత్యంత ప్రసిద్ధి చెందిన శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి ఆలయంతో పాటు శ్రీవల్లి సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వాళ్ళ ఆలయాలు కూడా ఇక్కడ మనకు కనిపిస్తాయి. 1987వ సంవత్సరంలో అమ్మవారి ఆలయానికి మెట్లు నిర్మిస్తున్న క్రమంలో ఈ కొండను సరిచేస్తుండగా అందులోంచి శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి విగ్రహం బయటపడిందట. సో ఆ విగ్రహాన్ని తీసుకొచ్చి ఈ ఆలయంలో ప్రతిష్ఠించారు. అలాగే అప్పట్లోని శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి ఆలయంలో ప్రతిరోజు ఒక సర్పం తిరుగుతూ ఉండేదట. దానికి గుర్తుగానే ఇక్కడ శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయం నిర్మించారు. అలా అమ్మవారి ఆలయంతో పాటు ఈ 2 ఆలయాలు కూడా ఇక్కడ అత్యంత ప్రసిద్ధి చెందాయి. ఫ్రెండ్స్, ఇక్కడే మనకి శ్రీ దనకొండ దుర్గా భవానీ ఆలయానికి సంబంధించిన టైమింగ్స్ కనిపిస్తున్నాయి, మీరు కూడా చూడవచ్చు. అలాగే ఇక్కడ నుంచి ఈ ఆలయానికి వెళ్లే దారి మలుపులు తిరుగుతూ చాలా అద్భుతంగా మనకు కనిపిస్తుంది. ఈ మలుపుల దారిలో మొదటిగా మనకు కనిపించేది అమ్మవారి ఆలయానికి సంబంధించిన శిలాతోరణం. ఆ శిలాతోరణంలో నుంచి మనం కొంచెం లోపలికి వెళితే ఇందాక మనం చూసిన ఆలయాల్లోని స్వామివార్లు అదేనండి, అమ్మవారి ముద్దుల కొడుకులైన శ్రీ విఘ్నేశ్వర స్వామివారు మరియు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివార్లు మనకి దర్శనమిస్తారు. అలాగే కొంచెం ముందుకు వెళితే మొదటి మలుపులో శ్రీ బాలత్రిపుర సుందరీదేవి విగ్రహం, 2వ మలుపులో శ్రీ గాయత్రీదేవి విగ్రహం, 3వ మలుపులో శ్రీ అన్నపూర్ణాదేవి విగ్రహంతో పాటు ప్రతి మలుపులోనూ నవదుర్గల్లోని ఒక్కో అమ్మవారి విగ్రహాన్ని ఇక్కడ అద్భుతంగా ఆలోచన చేసి వాటిని ప్రతిష్ఠించారు. ఇకపోతే 7వ మలుపులోని శ్రీ కనకదుర్గ అమ్మవారి విగ్రహం వద్ద గొల్లబండ అనే ఒక ప్రత్యేకమైన ప్రదేశం ఉంటుంది. ఈ గొల్లబండ అనే ప్రదేశాన్ని మీరు గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే దీనికి సంబంధించిన బ్యాక్ స్టోరీని ఈ ఆలయం యొక్క స్థల పురాణం చెబుతూ మీకు వివరిస్తాను. సో అంతవరకు మనం ఈ ప్రదేశాన్ని స్కిప్ చేసి ఈ ఆలయం యొక్క మిగిలిన విషయాల గురించి మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, విజయవాడలోని చారిత్రక ఆలయాల్ని ఒక లిస్టుగా చేస్తే అందులో ఈ దనకొండ దుర్గా భవానీ ఆలయం ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడి భక్తులు తరచుగా ఈ దనకొండ
దుర్గాభవాని ఆలయాన్ని అమ్మవారి పుట్టినిల్లుగాను, ఇంద్రకీలాద్రి పైన ఉన్న కనకదుర్గమ్మ ఆలయాన్ని అమ్మవారి మెట్టినిల్లుగాను పిలుచుకుంటారు. ఇదిలా ఎందుకు అనంటే ఒకానొకప్పుడు ఈ ఆలయానికి చేరుకోవడానికి భక్తులకు సరైన మార్గం ఉండేది కాదట. చుట్టూరు పిచ్చి చెట్టు పెరిగిపోయి ఈ కొండ మొత్తం ఒక అడవిని తలపించే మాదిరిగా ఉండేదట. కేవలం పండుగ సమయాల్లో మాత్రమే కొంతమంది భక్తులు సాహసం చేసి ఈ అడవిలోని అమ్మవారి ఆలయం వరకు వచ్చి ఇక్కడి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించేవారు. అలాగే ఈ కొంతమంది భక్తుల్లో కూడా అమ్మవారి దర్శనానికి ముందు పవిత్ర నది స్నానం కొరకు ఇక్కడి నుంచి సుమారు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న కృష్ణానదిలో స్నానమాచరించి తిరుగు ప్రయాణంగా ఎన్నో అడ్డంకులను దాటుకొని అమ్మవారి దర్శనానికి వచ్చేవారు. అంతేకాకుండా కొంతమంది భక్తులైతే అడవిని తలపించే ఈ ఆలయాన్ని కొండ కింద నుంచే చూస్తూ తమ బాధని అమ్మవారికి చెప్పుకుంటూ అక్కడి నుంచి వెనుదిరిగి వెళ్లిపోయేవారు. తన ప్రియమైన భక్తులు పవిత్రమైన కృష్ణానదిలో స్నానమాచరించిన తరువాత కూడా ఈ ఆలయంలో తన దర్శన భాగ్యం పొందలేకపోతున్నారు అని గ్రహించిన శ్రీ దుర్గాభవాని అమ్మవారు తన అస్తిత్వాన్ని ఒక శ్రీచక్రంపై తన కళ్ళు పాదాలు కనిపించే విధంగా ఒక జ్వాలారూపంగా దర్శనమిస్తూనే ఇక్కడి అమ్మవారు తరలి వెళ్లి కృష్ణానది ఒడ్డున ఉన్న ఇంద్రకీలాద్రిపై తన భక్తుల కొరకు శ్రీ కనకదుర్గ అమ్మవారిగా వెలిశారని ఇక్కడి భక్తులు అంటుంటారు. దీనికి సంబంధించిన చారిత్రక ఆధారాలు కూడా విజయవాడలో మనకి చాలా వినిపిస్తూ ఉంటాయి ఫ్రెండ్స్, మీరు కూడా వినే ఉంటారు. అంతేకాకుండా ఈ కొండపైనే మల్లేశ్వర స్వామి వారు కూడా ఉన్నందున ఇంద్రకీలాద్రి ఆలయాన్ని అమ్మవారి మెట్టినిల్లుగాను, ఈ దనకొండ అమ్మవారి క్షేత్రాన్ని అమ్మవారి పుట్టినిల్లుగాను ఇక్కడి భక్తులు పిలుచుకుంటారు. ఫ్రెండ్స్, ఇక మనం ఆల్మోస్ట్ అమ్మవారి ఆలయానికి రీచ్ అయ్యాము. ఇక్కడే మనం ఈ ఆలయానికి క్షేత్రపాలకుడైన శ్రీ వీరాంజనేయ స్వామి వారిని దర్శించుకోవచ్చు. అలాగే ఇంకొంచెం ముందుకు వెళితే పడగ విప్పి నాట్యం చేస్తున్న శ్రీ నాగేంద్ర స్వామి వారిని మనం దర్శనం చేసుకోవచ్చు. ఇక ఎండ్ ఆఫ్ ది షో మనకు కనిపించేదే సాక్షాత్తు ఆ కనకదుర్గమ్మ తన పాదాన్ని ఈ భూమి మీద పెట్టిన మొట్టమొదటి ఆలయం శ్రీ శ్రీ దనకొండ దుర్గాభవాని ఆలయం. ఫ్రెండ్స్, ఈ దనకొండ దుర్గాభవాని ఆలయం ఎంతో ప్రశాంతంగా చుట్టూరు పచ్చని చెట్లతో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉంటుంది. ఇంద్రకీలాద్రి పైన ఉన్న కనకదుర్గ అమ్మవారు ఎంత మహిమ గలవారో అదేవిధంగా ఈ దనకొండ దుర్గాభవాని అమ్మవారు కూడా అంతే మహిమ గలవారని ఇక్కడి భక్తులు అంటుంటారు. మరీ ముఖ్యంగా దనకొండ అంటే ధనాన్ని ఇచ్చే కొండ అని ఇక్కడి భక్తులు ప్రగాఢంగా నమ్ముతారు. ఇదిలా ఎందుకు అనంటే మనం ఈ ఆలయం యొక్క స్థల పురాణం తెలుసుకోవాలి. పూర్వం ఈ ప్రాంతం మొత్తం ఒక దట్టమైన అడవితో నిండి ఉండేదట. అలాగే అర్ధరాత్రి సమయాల్లో ఈ అడవిలో నుంచి అనేక భీకర శబ్దాలు మరియు గజ్జెల చప్పుళ్ళు వినిపిస్తూ ఉండేవట. ఈ గజ్జెల చప్పుళ్ళని మరియు భీకర శబ్దాలని గమనించిన ఇక్కడి స్థానికులు కొండపైన ఏదో మహాతర శక్తి ఉందని గ్రహించి అటువైపుగా ఎవరిని వెళ్ళనిచ్చేవారు కాదు. ఇదిలా జరుగుతుండగా కష్టాల్లో ఉన్న ఒక గొర్రెల కాపరి తన గొర్రెలను మేకలను తీసుకుని ఒకనాడు ఈ కొండపైకి ఎక్కుతాడు. అనంతరం ఒక చోట కూర్చొని తన బాధని కష్టాన్ని తలుచుకొని తనలో తాను కుమిలిపోతూ ఉంటాడు. అంతలోనే అతనికి అడవిలో నుంచి భీకర శబ్దాలు మరియు గజ్జెల చప్పుళ్ళు వినిపిస్తాయి. దీంతో ఆ గొర్రెల కాపరి ఈ శబ్దాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి అని అడవి మొత్తం వెతుకుతూ ఉంటాడు. అంతటితో సాక్షాత్తు ఆ దుర్గాభవాని అమ్మవారు ఒక పెద్దావిడి రూపంలో ఆ గొల్లవానికి కనిపించి, నీవు ఇక్కడ ఏం చేస్తున్నావు, ఇక్కడ కూర్చొని ఎందుకు బాధపడుతున్నావు అని అడుగుతుంది. అప్పుడు ఆ గొల్లవాడు తన బాధని దుంకాన్ని అమ్మవారికి చెప్పుకోగా వెంటనే అమ్మవారు 2 బస్తాల ధనాన్ని ఆ గొల్లవానికి ఇచ్చి, దీనికి షరతుగా ఎట్టి పరిస్థితుల్లోనూ నీవు వెనుదిరిగి చూడకుండా ఇక్కడి నుంచి వెళ్లిపోమని చెబుతుంది. ధనాన్ని స్వీకరించిన ఆ గొల్లవాడు ఎంతో ఆనందంతో కిందకి వెళ్లిపోతూ ఇప్పుడు మనం చూస్తున్న 3వ మలుపు దగ్గర చివరిసారిగా అమ్మవారిని ఒకసారి చూద్దామని కుతూహలంతో వెనుదిరిగి చూస్తాడు. అంతటితో అమ్మవారు ఒక జ్వాలారూపిణిగాను ఆ గొల్లవాడు ఒక బండరాయిగాను మారిపోతారు. కాలక్రమేణా జ్వాలా రూపంలో వెలిసిన అమ్మవారు శ్రీ శ్రీ దనకొండ దుర్గాభవాని ఆలయం గాను, గొల్లవాడు రాయిగా మారిన ప్రదేశం గొల్లబండుగాను ప్రసిద్ధి చెందాయి. అలాగే అడిగిన వెంటనే గొల్లవాడికి అమ్మవారు ధనాన్ని ఇచ్చింది కాబట్టి ఈ ప్రాంతాన్ని దనకొండ అనే పేరుతో ఇక్కడి భక్తులు పిలుచుకుంటూ ఉంటారు. అలాగే ప్రతి సంవత్సరం శరన్నవరాత్రులలో వేలాది మంది భక్తులు ఈ ఆలయానికి వేంచేసి ఇక్కడి దసరా ఉత్సవాల్ని అత్యంత వైభవంగా జరుపుకుంటారు.
ఫ్రెండ్స్, ఈ దనకొండ దుర్గాభవాని ఆలయంలో మరొక ప్రత్యేకమైన విషయం ఏంటంటే, ఇక్కడి అమ్మవారు తన కళ్ళు పాదాలతో ఒక జ్వాల రూపంగా దర్శనమిస్తే, సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు ఒక ధ్యాన ముద్రలో ఇక్కడ మనకు దర్శనమిస్తారు. ఇంతకీ మనం స్వామివారిని ఎక్కడ దర్శనం చేసుకోవచ్చు అని అంటే, ఆలయానికి పక్కనే ఇలా పైకి వెళ్ళడానికి మనకి మెట్లు కనిపిస్తాయి ఫ్రెండ్స్. ఈ మెట్లు ఎక్కి మనం పైకి వెళితే ఇదిగో స్వామివారి గుహాలయం ఇలా మనకు కనిపిస్తుంది. మీరు కూడా చూడవచ్చు. ఈ ఆలయం మొత్తం ఒక చిన్న గుహలాగా కనిపిస్తుంది ఫ్రెండ్స్. అలాగే ఈ ఆలయానికి పూర్తిగా గోల్డ్ కలర్ పెయింటింగ్ వేసి ఉంది. మధ్యలో అమ్మవారి ప్రతిమని కూడా ఇక్కడ అద్భుతంగా చెక్కించారు ఫ్రెండ్స్. మీరు కూడా చూడవచ్చు. సో ఇక పదండి ఫ్రెండ్స్, మనం లోపల ఉన్న స్వామివారిని దర్శించుకుందాం. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ స్వామివారిని. ఇక్కడ స్వామివారు మనకి విగ్రహ రూపంలో కాకుండా ఒక ధ్యాన ముద్రలో మనకి దర్శనమిస్తున్నారు. నాకైతే లైఫ్లో ఫస్ట్ టైం ఫ్రెండ్స్ ఇలాంటి ధ్యాన ముద్రలో ఉన్న ఆ పరమశివుణ్ణి దర్శించుకోవడం. అది కూడా ఇంత దగ్గరగా చూస్తానని ఎప్పుడూ అనుకోలేదు. మరి ఈ ధ్యాన ముద్రలో ఉన్న పరమశివుడు మీకెలా అనిపించారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్. నేను కూడా తెలుసుకుంటాను. ఫ్రెండ్స్, ఇక ఇంతటితో నా ఈ దనకొండ దుర్గాభవాని ఆలయ దర్శనం పూర్తయింది. ఇక ఫైనల్గా చూశారు కదా ఫ్రెండ్స్, సాక్షాత్తు ఆ కనకదుర్గమ్మ తల్లి పుట్టినిల్లుగా చెప్పుకునే శ్రీ శ్రీ దనకొండ దుర్గాభవాని ఆలయాన్ని. మరి మీరెప్పుడు ఈ ఆలయాన్ని సందర్శిస్తున్నారు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే గట్టిగా ఒక లైక్ ఇచ్చి ఇప్పుడే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈజ్ మీ వినోద్ కుమార్ ఆలా. సీ యూ మై నెక్స్ట్ వీడియో అండ్ బాయ్ బాయ్.